ఇటు ఏపీ పాలిటిక్స్ కి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఇటు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై కేసు నమోదైంది. మల్లమంద మైనర్ బాలిక విషయంలో దుష్ప్రచారం చేశారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై బాలిక తండ్రి ఫిర్యాదు చేశారు. 2 రోజుల క్రితమే ఆయనపై ఎర్రవారిపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలపై వస్తున్న వరుస ఫిర్యాదులతో పోలీసులు కేసులను నమోదు చేస్తున్నారు. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, అసలు ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి, దేనిపై కేసు నమోదైంది, ప్రెజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? సర్తాజ్ చంద్రగిరి నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఎర్రవారిపల్లి మండలం పిఎస్ లో కేసు నమోదైంది. 2 వారాల క్రితము యలమంద గ్రామానికి చెందిన 10వ తరగతి చదువుతున్న మైనర్ బాలిక మీద దాడి జరిగింది. ఈ దాడి జరిగిన నేపథ్యంలో ఆ తర్వాత ఈ విషయాన్ని వెంటనే తెలుసుకున్న వైసీపీ శ్రేణులు మాజీ ఎమ్మెల్యేకి సమాచారం ఇవ్వడంతో ఆయన అమ్మాయిని పరామర్శించి ఆమె మీద అత్యాచారం జరిగిందంటూ పరామర్శించినట్లు ఏదైతే వైసీపీ సోషల్ మీడియా గ్రూపుల్లో పెద్ద ఎత్తున పోస్టులు వచ్చాయి. అదేవిధంగా ఆ అమ్మాయి ఏదైతే మైనర్ బాలికను మీడియాలో కూడా అతని సోషల్ మీడియాలో ఆ అమ్మాయి విజువల్స్ కూడా స్పష్టంగా కనిపించిన నేపథ్యం. ఈ నేపథ్యంలో ఆ తర్వాత పోలీసులు కేసు పరిశోధన తర్వాత ఆ అమ్మాయి పైన దాడి జరగలేదు, ఏదైతే అమ్మాయి స్నేహితుడు ఈ విషయాన్ని క్రియేట్ చేసుకున్నారు అన్న విషయాన్ని పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో పాటు ఎలాంటి అత్యాచారం కూడా జరగలేదని కూడా తెలిసింది. అయితే కొన్ని మీడియా సంస్థలతో పాటు వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విషయాల మీద అమ్మాయి పైన అత్యాచారం జరిగిందంటూ ప్రచారం జరిగిన నేపథ్యంలో అప్పట్లో దీనిపైన కేసు పెడతాము, ఏదైతే అమ్మాయి విషయానికి సంబంధించి అమ్మాయి యొక్క ప్రైవసీని భంగం కలిగించు మైనర్ బాలికను మీడియా ముందుకు తీసుకురావడంతో పాటు అనేక విధాలుగా అమ్మాయిని ఇబ్బంది పెట్టారంటూ కూడా ఎస్పీ ఆ విషయాన్ని తెలియజెప్పాడు. ఇందులో భాగంగానే అమ్మాయి తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్సీ అట్రాసిటీ కేసుతో పాటు వివిధ రకాల సెక్షన్ల మీద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద కేసు నమోదైతే 2 రోజుల క్రితం ఈ కేసు నమోదైనట్టు తెలుస్తుంది. సత్తా. రైట్, థాంక్యూ దామోదర్.